శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పోలి పాడ్యమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, నీటిలో దీపాలను ఏ సమయంలో వదలాలి, ఎన్ని ఒత్తులు వేసి దీపాలను వదలాలి, ఈ దీపాలను గర్భవతులు నీటిలో వదలవచ్చా, అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలా, ఈ రోజున 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చా, అలాగే దీపాలను వదిలిన తర్వాత ఈ రోజున నాన్ వెజ్ని భుజించవచ్చా, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి సందేహాలు అనేవి రాకుండా ఉంటాయి. పురాణాల ప్రకారము ఈ పోలి పాడ్యంని ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఈ పోలి పాడ్యమిని అయితే జరుపుకోవాలండి. దీనినే పోలి స్వర్గం అని కూడా అంటారు. పూర్వము పోలి అనే ఒక మహిళ కార్తీక మాసం నెల రోజులు కూడా క్రమం తప్పకుండా నియమనిష్టలతో దీపారాధన చేసి పరమశివుని పూజించి మోక్షం పొందిందని, ఈ పోలి పాడ్యమి పండుగ రోజునే స్వర్గ ప్రాప్తిని పొందిందని ఒక కథ కూడా ఉందండి. ఈ కథ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అలాగే కార్తీక మాసంలో ఏ రోజు కూడా దీపాన్ని వెలిగించడానికి కుదరకపోయినా కూడా ఈ పోలి పాడ్యమి రోజున దీపం వెలిగించి నీటి ప్రవాహంలో కనుక వదిలినట్లయితే ఆ మాసం అంతా కూడా దీపారాధన చేసే పుణ్యఫలం అయితే కలుగుతుందండి. అంటే ఈ పోలి పాడ్యమి రోజున దీపాలు వెలిగించి నీటిలో వదలటం వల్ల కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన పుణ్యఫలం అయితే ఈ ఒక్కరోజు చేయటం వల్ల కలుగుతుంది అని పురాణాల్లో అయితే చెప్పబడింది. ఇంతటి విశేషమైనటువంటి ఈ పర్వదినం 2025 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 10:37 ప్రారంభమై నవంబర్ 21వ తేదీ శుక్రవారం పగలు 12:47 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారము మన సూర్యోదయంతో ఏ తిథి ఉందో ఆ తిథినే మనం పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి మనకి సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్నది నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజునండి. కాబట్టి ఆ రోజునే పోలి పాడ్యమి పండుగనైతే జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రము అనురాధ పగలు 1:02 వరకు అయితే ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ అయితే ప్రారంభమవుతుందండి. మరి ఈ రోజున నీటిలో దీపాలని ఏ సమయంలో వదలాలి అని అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అండి. అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6:30 లోపల, అంటే సూర్యోదయం అవ్వక ముందే నీటిలో దీపాలు వదులుకొని పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎన్ని ఒత్తులను వేసి నీటిలో దీపాలను వదలాలి అని అంటే 33 ఒత్తులు వేసి దీపాన్ని అయితే వదులుకోవచ్చండి. అలాగే 35 ఒత్తులు వేసి కూడా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా పూజ చేసిన వారు 2 ఒత్తులను వేసి కూడా దీపాలను అయితే వదులుకోవచ్చండి. ఈ దీపాలను ఎక్కడ వదలాలి అని అంటే మీకు ఇంటి దగ్గరలో నది కానీ సముద్రం కానీ లేదా చెరువు కానీ ఉన్నట్లయితే చక్కగా అందులో స్నానం చేసి దీపాలను అయితే నీటిలో వదలండి. అలా వీలు కాని వారు ఇంట్లోనే పూజామందిరం ముందల కానీ లేదా తులసి కోట వద్ద కానీ చక్కగా ఒక పాత్ర నిండా నీటిని పోసుకొని అందులో గంగాదేవిని ఆవాహన చేసుకుని నీటిలో దీపాలను అయితే వదులుకోవచ్చండి. ఈ రోజున మరి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చా అంటే తప్పకుండా వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసంలో అసలు 365 ఒత్తుల దీపం వెలిగించడం కుదరని వారు ఈ రోజున కూడా అయితే వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం అయితే వచ్చి ఉంటుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం పోలి పాడ్యమి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున అయితే రావడం జరిగింది కదండి. మరి శుక్రవారం రోజున పోలి తల్లిని స్వర్గానికి పంపించవచ్చా అని చాలా మంది అయితే సందేహపడుతూ ఉంటారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు ఈ పోలి పాడ్యమి అనేది తిథి ప్రకారం జరుపుకోవాలి, వారంతో సంబంధం లేనిది చెప్తున్నారండి. మరి శనివారం రోజున జరుపుకుంటే మనకి శనివారం రోజున పాడ్యమి తిథి అయితే ఉండదు కదండి. కాబట్టి ఇది పోలి పాడ్యమి పండుగ అనేది తిథితో సంబంధించింది కాబట్టి పాడ్యమి తిథి మనకి శుక్రవారం రోజునే ఉంది కాబట్టి వారంతో సంబంధం లేకుండా శుక్రవారం రోజునే జరుపుకోవాలని అయితే కొంతమంది పండితులు అయితే సూచిస్తున్నారండి. కాబట్టి మీ ఇష్ట ప్రకారము మీ ఇంట్లో పెద్దవారు చెప్పిన దాని ప్రకారం మీరు శుక్రవారం రోజున జరుపుకోవాలా శనివారం రోజున జరుపుకోవాలనేది మీ ఇష్టం. అయితే అందరికీ వచ్చే మరొక సందేహం ఏమిటి అని అంటే గర్భవతులు నీటిలో ఈ రోజున దీపాలను వదలవచ్చా అని సందేహం అయితే వస్తూ ఉంటుందండి. వదలవచ్చండి. ఎవరు వదలవచ్చు అని అంటే 7వ నెల లోపు వారు, అంటే గర్భవతులు ఎవరైతే 7వ నెల దాటితే గనక
నీటిలో అయితే దీపాలను వదలకూడదండి. 7 నెలల లోపు వారే నీటిలో దీపాలను అయితే వదలవలసి ఉంటుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండవలసిన అవసరం అయితే లేదండి. అలాగే ఈ రోజున మరి నీటిలో దీపాలు వదిలిన తర్వాత నాన్ వెజ్ని తినవచ్చా అని కూడా చాలా మందిలో సందేహం ఉంటుందండి. కార్తీక మాసం నెల రోజులు పూజా ఫలితం ఈ ఒక్క రోజులోనే మనము కలుగుతుంది అని అంటున్నాం కాబట్టి, అంటే ఈరోజు ఎంతటి విశేషమైన పర్వదినమో మీకు అర్థమై ఉంటుంది కదా. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ని అయితే తినకూడదండి. మరుసటి రోజు నుంచి మీరు నాన్ వెజ్ని అయితే తీసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2025వ సంవత్సరంలో పోలి పాడ్యమి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని ఉంచుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.